నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మనం కిచెన్లో వచ్చేసి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒక్క ముక్క తిన్నా చాలు. మంచి ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ఎటువంటి కాల్షియం ప్రాబ్లం ఉండదు. ఐరన్ కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. ఇవి డైలీ తినడం వల్ల హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు. ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా తినమంటున్నారు. మన బాడీలో ఎటువంటి నరాల బలహీనత ఉన్నా, ఐరన్ లేకపోయినా డైలీ ఒక ముక్క తిన్నా చాలండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె పెట్టుకొని, ఇక్కడ నేను 2 కప్పుల వరకు పల్లీలు తీసుకుంటున్నాను. వీటిని మంచిగా మంట సిమ్లో పెట్టుకొని దోరగా వచ్చేంత వరకు, మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి. మాడిందంటే మనకు టేస్ట్ మారిపోతుంది. సో మాడకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాం. ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఈలోపు దీనికోసం పల్లిపట్టి కోసం బెల్లం రెడీ చేసుకుందామండి. పల్లిపట్టికి మనం ఏ బెల్లం అంటే ఆ బెల్లం వాడితే పల్లిపట్టి మనకు స్వీట్ షాప్ స్టైల్లో బయట చేసుకునేలాగా రాదండి. కంపల్సరీ ఇలాంటి బెల్లం వాడితేనే మనకి పల్లిపట్టి కరెక్ట్గా వస్తుంది. రౌండ్ బెల్లం కానీ లేదంటే పలక బెల్లం కానీ ఏది వాడినా కూడా రాదు. నేను ఆల్రెడీ అన్ని ట్రై చేశాను, ఏది రాదు. ఇది ఒక్కటే మనకు మంచి క్రిస్పీగా బయట ఉండే పల్లిపట్టి ఎలా దొరుకుతుందో అలా వస్తుంది ఈ బెల్లంతో. సో ఈ బెల్లమే వాడుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లంనంతా ఇలా కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టేసుకోండి. ఈ బెల్లం వాడినా కూడా రాదు, పలక బెల్లం వాడినా కూడా రాదండి. ఈ ఒక్క బెల్లంకే వస్తుంది. ఇలా బెల్లం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు పల్లీలు ఆరిపోయినాయి కదా, వీటిని సింపుల్గా ఎలా చేసుకోవాలో, పొట్టు తీసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా వేసుకొని దానిపైన మనం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలన్నీ వేసుకొని చపాతీ కర్రతోటి ఇలా అన్నామంటే మనకు ఇంకా 2 ముక్కలు అవుతుంది. పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆ చేతితో నలిపామనుకోండి, ఆ పప్పులు రౌండ్గా అలాగే ఉండిపోతాయి, పలుకలు అవ్వకుండా వస్తాయి. ఇలా అన్నామనుకోండి మొత్తము పొట్టు వచ్చేస్తుంది, ఇంకా అలాగే పలుకులు కూడా వచ్చేస్తాయండి. ఈజీగా చేసేసుకోవచ్చు చిటికలో. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనము పూరీలు దేవుకునే గరిటె ఉంటుంది కదా, దీంతో పొట్టు తీసేసుకోండి. చాట్తో చెరగడం వల్ల ఇల్లంతా అవుతుంది. ఇలా అయితే ఇందులోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. పొట్టు కూడా ఇల్లంతా అవ్వకుండా అక్కడే ఉంటుంది. ఇంకా పలుకులు కూడా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ టెక్నిక్ తోటి తీసేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని పల్లీలన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, నేను 2 కప్పుల పప్పులు తీసుకున్నాను కదా, దానికి 1.25 కప్పు లేదంటే 1.5 కప్పుల వరకు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని కరిగించుకోవాలి. మంట మాత్రం మీడియంగా పెట్టుకొని కరిగించుకోవాలండి. మనకు పాకం వచ్చే కొద్దీ కలర్ మారుతూ ఉంటుంది. ఇది పాకం వచ్చేలోపు ఒక ప్లేట్ కానీ లేదంటే పెద్ద బేషన్ కానీ, మనం పల్లిపట్టి ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టు ఒక ప్లేట్ తీసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఎందుకంటే మనం ఆ పాకం వేసినప్పుడు పల్లిపట్టి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పట్టించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి పాకం రెడీ అయిందేమో చూద్దాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ పాకం వేసేసుకొని 1 సెకండ్ అలా ఉంచేసి అప్పుడు చూసామంటే తెలుస్తుంది. ఇంకా అవ్వలేదండి. మనకు పాకం వచ్చే కొద్ది కలర్ మారుతుంటుంది చూడండి. స్టార్టింగ్కి ఇప్పటికీ కలర్ తేడా అవుతుంది. మనకు ఈ పాకం అనేది ఎలా ఉండాలి అంటే, మనం ఇలా కింద కొట్టామంటే గట్టిగా ఉండాలి, ప్లస్ ఇలా తుంచితే ఫట్టుమని తునగాలి. అప్పుడే కరెక్ట్ పాకం వచ్చినట్టండి. లేదు తునగలేదు ఇంకా సాగుతూ ఉంది అంటే మనకు పాకం అవ్వనట్టు. మనం తుంచితే ఫట్టుమని తునుగుతేనే కరెక్ట్గా వచ్చినప్పుడు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అలా వస్తేనే మనకు పల్లిపట్టి అనేది బయట ఎలా దొరుకుతుందో స్వీట్ షాప్ స్టైల్లో అలాగే ఉంటుంది. లేదు అనుకో, తునగలేదు అంటే మనకి మెత్తగా సాగుతూ వస్తుంది. కంపల్సరీ పాకము వాటర్లో వేసి ఇలా తుంచినప్పుడు ఫట్టుమని తునగాలండి, అప్పుడైతేనే కరెక్ట్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఇందులో మీకు కావాలంటే కొంచెం నెయ్యి ఇంకా ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇవేమి వాడట్లేదు, కొంచెం నెయ్యి వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఈ ప్లేట్లో వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక గిన్నెతో కానీ లేదంటే స్పూన్తో ఇలాంటి గరిటెతో కానీ మొత్తము ఆ గరిటెకు ఆయిల్ అప్లై చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నేను పెద్ద ప్లేట్ పెట్టుకున్నాను, మీరు కొంచెం చిన్న ప్లేట్ అయినా పెట్టుకోండి. కరెక్ట్గా వస్తుంది. కొంచెం చిన్న సైజు పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత దీన్ని కట్ చేసుకోండి. ఎక్కువసేపు ఆరనివ్వకుండా కట్ చేసుకోవాలి. మనం ఎక్కువసేపు ఆరనిచ్చామనుకోండి, ఆరిందనుకో తర్వాత కట్ చేయడానికి రాదండి. కొంచెం తడిగా అదే పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకు ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే మనకు నచ్చిన సైజులో. ఇంకా మొత్తం ఆరిన తర్వాత మనకు జస్ట్ ఇలా తుంచగానే వచ్చేస్తుంది. మొత్తం ఆరేంత వరకు అయితే ఉండొద్దండి. ఇలా చేసుకున్నామంటే పర్ఫెక్ట్ మనకు స్వీట్ షాప్లో బయట దొరికే పల్లిపట్టి అయితే రెడీ అయిపోయిద్దండి.
మనకు చిన్న ముక్కలు, మీకు చిన్న సైజు కావాలంటే చిన్నవి, లేదంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, మీకు నచ్చిన షేప్లో ముక్కలు అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత రిమూవ్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాలేదు అనుకోండి, ఒక సెకండ్ పాటు స్టవ్ మీద అలా పెట్టామనుకోండి బేషను, వెంటనే ఊడిచ్చేస్తుంది వేడి తగిలేసి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొలతలు పర్ఫెక్ట్గా తీసుకున్నామంటే మనకి పల్పెట్టి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకొని పిల్లలకి డైలీ రోజు ఒకటి లంచ్ బాక్స్లో పెట్టినా, లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇచ్చినా కూడా హెల్త్కి చాలా మంచిది. ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదండి. చాలామంది డాక్టర్లు ఐరన్ లోపం ఉంది అని చెప్తూ ఉంటారు కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇలా చేస్తే మనకు ఇంకా ఏమీ తినక్కర్లేదు. డైలీ ఇలా చేసుకొని పిల్లలకి రోజు ఒక్కటి ఇచ్చినా చాలు, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా పల్లి పట్టీలు, బెల్లము రెండు మంచిదే. పల్లీలు మంచిదే, ఇంకా బెల్లము మంచిదే అండి. ఎవరైనా తినవచ్చు. తినగలిగిన వాళ్ళు, నమలగలిగిన వాళ్ళు, పళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా తినవచ్చు. ఇంతేనండి, పల్లి పట్టి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.